ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన కజ్జికాయలను ఎలా చేయాలో చూపిస్తాను. పై పాన్ పెట్టి ఇందులో హాఫ్ కప్ నువ్వులు వేసుకొని పెట్టాలి. ఇప్పుడు అదే పాన్లోకి హాఫ్ కప్ పల్లీలను కూడా వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసి ఇలా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇందులోకి 4 యాలకులు, 1 కప్ బెల్లం కొడుచుకున్న పల్లీలను నువ్వులను వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసి పావు కప్పు తురిమిన కొబ్బరిని వేసి మొత్తం అంతా కలిసేలా కలపాలి. ఇలా మనకు స్టఫ్ రెడీ అవుతుంది. 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు బేకింగ్ సోడా, అలాగే రుచి కోసం 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని వేడి చేసి నెయ్యి వేడిగా ఉన్నప్పుడే పిండిలో వేసి కలపాలి. మొత్తం అంతా బాగా ఉండలేమి లేకుండా కలపకూడదు. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. మూత పెట్టి అరగంట సేపు నాననివ్వాలి. చూస్తే పిండి మనకి ఇలా నానుతుంది. ఇప్పుడు దీన్ని బాగా పిసుకుతూ ఇలా చేతులతో సన్నగా పొడుగుగా చేసి ఇలా అన్ని చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక ఉండని తీసుకొని పైన కర్రతో ఉండ మీద కొద్దిగా ఆయిల్ పెట్టి పొడి పిండి వేస్తూ చిన్న చిన్న పూరీలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న స్టఫింగ్ను 1 స్పూన్ వేసి చుట్టూ నీళ్ళతో ఇలా తడి చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి. చుట్టూ ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఫోర్క్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తే ఇలా డిజైన్లా వస్తుంది. ఇలా చేయడం వల్ల పొడి పిండి బయటికి రాకుండా సీల్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి పెట్టాలి. ఒక కడాయి పెట్టి చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసి ఈ బాగా కజ్జికాయలను కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముందు చూపించినట్టు 2 వైపులా వేయించాలి. ఇలాగే మిగతా అన్ని కూడా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయినట్టే. కజ్జికాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు?